ఇది కరివేపాకు కాదురా, కరివే భారత్. నువ్వు చదువుకొని పట్టభద్రుడిరా. ఇదేమనుకుంటున్నారు? మా ఇంట్లో తెలివి. అప్పుడప్పుడు ఇలా ఆడుగా బిహేవ్ చేస్తుంటాడు. పిచ్చాండి. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇలా చేయాలన్నా స్టార్ట్, ఇలానే చేయాలి స్టార్ట్. హాయ్ గాయ్స్, ఈరోజు ఆగరా గాయకి అని అంటే గోప్ పగిలిపోతుంది నీకు. ఓకే, అయితే ఈరోజు వచ్చేసి రోజు మొత్తం మా అమ్మగారికి నచ్చిన టిఫిన్, లంచ్, డిన్నర్ చేసి పెడుతున్నాం మేమిద్దరం. అరే ఇద్దరం కలిసి చేస్తాం కదా. సరే, నేను మిగతా పనులు చేస్తా, ఏమో వంట వండుతుంది. రోజు మొత్తం మా మమ్మీకి నచ్చిన ఫుడ్ మాత్రమే ఉంటుంది ఈరోజు. యూ షుడ్ ట్రై దిస్ హోమ్, ఎందుకంటే మమ్మీకి ఒక్క రోజైనా రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ అంటే ఓన్లీ వంట చేసి అంట్లు పడుతుందో అన్ని చేయాలి, అన్ని మనమే చేయాలి. వంటలు మనే కడుగుతాడు, అన్నీ మనమే చేయాలి. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో ఆఫ్ దిస్ డివైన్. ఓకే బాయ్. అయితే ఫస్ట్ టిఫిన్ వచ్చేసి మా మమ్మీకి నచ్చింది పూరి విత్ బేసన్. బేసన్ అంటే పూరి కర్రీ అంటారు, కొంచెం మా బొంబాయి చట్నీ అంటారు, అది మా అమ్మకి ఇష్టం. సో ప్రాసెస్ స్టార్ట్ అయింది, తనలాడుతుంది. ఓకే, కంటిన్యూ. ఎండు మిరపకాయ చాకుతోనే కట్ చేయాలి. అబ్బా, పెళ్లి చేసుకుని అత్తారని ఇంటికి పోయి అమ్మాయి లెక్క చేస్తే ఇది కరివేపాకు కాదురా, కరివే భారత్. నువ్వు చదువుకొని పట్టభద్రుడిరా. ఇంకా మొదలెడదామా? ఇప్పుడు పూరి బేసన్ చేస్తున్నాం. రెసిపీ లేని క్రెడిట్స్ టు విస్మై ఫుడ్ అనమాట. కోసేస్తా ఆనియన్స్, మిమ్మల్ని కాదు. నరుకుతారు నా ఫ్యాన్స్ 40 మంది లేదు సబ్స్క్రైబర్లు. 52 ఎంత ఉన్నారు? చాలా నా దోస్తులు ఉంటారు. ముందుగా జీలకర్ర, అరే ఆవాలరా, ఆవాలు వేసి చిటపటమన్నాక, చిటమాట మాట కాదు, అది చిటపటలాడినాక మినపప్పు వేసేయాలన్నమాట. పుట్నాలు అవి? పుట్నాలు కాదురా, అవి కందిపప్పురా. అవునా? పుట్నాలు వేరు, కందిపప్పు వేరారా? ఎందుకు రేట్లా చేస్తావు? అవి కూడా చిటపటమన్నాక అటు ఇటు అనుకుని అన్నీ చిటపటమనాలే. ఎండు మిరపకాయలు కొన్ని. తాలింపు మాడింది, మమ్మీ వచ్చింది. ఓకే గాయస్, ఫస్ట్ టైం మాడిపోయింది, సెకండ్ అటెంప్ట్. కుకింగ్ వీడియోలు చేస్తున్నాం రా మనము. ఇది ఇప్పుడు ఎండుమిర్చి చిటపటం అంటాయి. కొంచెం సేపు మాగాక ఎండుమిర్చి చేసి చిటపటలాడిచ్చి, అది ముందేసిన తాలింపు అంతా మాగాక ఎండుమిర్చి చేసి చిటపటలాడిచ్చి తర్వాత ఏమేయాలో జీలకర్ర వేసాయి. ఎక్కువ ఎకరా. ఇప్పుడు మిర్చి వేసి కొంచెం కరివేపాకు కూడా వేసేయాలన్నమాట. అది బయటపడ్డది.
వీడియో ఉంది కాబట్టి అది బయట పడేసిన, లేకపోతే మళ్ళీ లోపలికే వేస్తాం. ఇవన్నీ చిటపటలు ఆడినాక ఆనియన్ వేసేయాలి. ఏం కాలేదే అమ్మా, ఎంత కలితే ఎట్లనా? ఓకే సారీ. అవునా? కలర్ఫుల్ ఉంది ఇదంతా. మనం పసుపు వేసి మంచిగా కలిపి ఒక 3 minutes హై ఫ్లేమ్లో వదిలేసి పెడితే దాని పని అది చేసుకుంటుంది. నీళ్ళు పోయాలేమో ఫస్ట్ చూడు. చూడు ఫస్ట్ ఒకసారి. చూసినారా? గుర్తుందిరా? ఎందుకు ఉంటారో తెలియదండి. సర్లే ఒకసారి ఒకసారి చేశారు. ఒక్కసారి అది మొత్తం మాడగొట్టిన ఆగిపోయింది. నార్మల్ తప్పు కాదు అది. కాదు ఫోన్ పట్టుకొని చెప్పేటోనికి తెలుస్తుంది. నిలబడి రెస్టారెంట్ చేశాను నేను తిన్నాక అబ్బా అనాలి. అబ్బా అంటే ఏం కాదు కానీ అబ్బచ్చి అనద్దు అంతే. చిక్సి అనకుండా సార్ అబ్బా చి అనద్దు. హౌస్ ఓనర్ రెండు డాడీ. ఇవి తెలుగులో సెట్, నీ ఇంగ్లీష్లో సెట్. మాడిపోడుతున్నావు ప్రతిసారి. ఏం చేయాలంటే 1.5 స్పూన్ల కొన్ని నీళ్ళు కలుపుకొని, నీరు కలుపుకోవాలి. నీరు ఎట్లా కలుపుకోవాలంటే లమ్స్ రాకుండా కలుపుకోవాలి. లమ్స్ అంటే అదేమంటారు, గడ్డలు గడ్డలు రావద్దమ్మా. కలుపు 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 కలుపు. ఇంకా 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 నువ్వు కలుపు. అద్దుడే ఫస్ట్. ఉప్పు వేసుకున్నాం అన్నమాట కొంచెము. అంతే. యూట్యూబ్లో చూసినాము కానీ చేంజెస్ ఏం చేస్తున్నాం. మమ్మీకి అల్లం వేస్తే నచ్చదు. ఎట్లా లేదు మమ్మీకి వద్దా అంటే వద్దు అంతే. మాకు ముచ్చటేం లేదు. తర్వాత ఆనియన్ ట్రాన్స్పరెంట్ ఉండాలంట. అదేందు నేను అడగదు. ఇప్పుడు ఏంటంటే ఇవి ఉంటే క్యారమలైజ్ అవుతాయి. ఆనియన్ వాట్ 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 క్యారమలైజ్ ఏంటి సార్ అది? క్యారమలైజ్ బ్రో బ్రదర్. నో క్యారమలైజ్. నో డోంట్ యూజ్ హెవీ ఇంగ్లీష్. అది ఒక థిక్ టెక్స్చర్ వస్తుంది గ్రేవీ లాగా. దానిలో బేస్ దొరుకుతాయి. కట్టిది మళ్ళీ ఇందాక మెల్ల 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 ఏం తీసినాం? పూరి పిండి, మైదా పిండి, మైదా పిండి, చపాతీ అన్న లిటిల్ బిట్ మ్యానేజ్ బిల్బట్. పూరి కొద్దిగా ఇంత నూనె వేయలే అంటే ఇప్పుడే వేస్తారా తర్వాత ముందే? ఇట్లానే వేయచ్చు మన ఇష్టం అనుకుంటారు. మన చాయిస్ అది. మనం ఫస్ట్ టైం మొసగడిగా వచ్చు. ఫోటో కొట్టు. అదో సరదా. ఇదేమనుకుంటున్నారు? మా ఇంట్లో తెలివి, మా ఇంట్లోకి ఇన్వెన్షన్. దీనిలో ఏమంటారు, పిండి ఉంటుంది, గోధుమ పిండి ఉంటుంది. అది చపాతప్పుడు ఇట్లా ఇట్లా వేసుకుని మా అమ్మమ్మ చెప్పింది. అది ఎవరైనా చూస్తే కాఫీ అనుకుంటారు కానీ కాదు. మళ్ళీ క్యాప్ కూడా బొక్క మనమే పెట్టినాం. అయ్యే ఎవరు పెట్టలే, మన బొక్కలే పెట్టుకుని మనమే ఇట్లా నైస్ వేస్తా అని కుస్తీ పడుతున్నా. దాన్ని ఎన్నో వస్తారా? ఒక 8 అని వస్తాయా మన దగ్గర? తినద్దా? మనం తినద్దా? తొక్కేశారమ్మా, తినకుండా తొక్కేశారు. పూరి సక్క చేస్తలేరు. మళ్ళీ దాని గుద్దు కూడా బాడ గుద్దు. ఇప్పుడు బేసన్ వేసి దుబ్బాలి. వేసి సాయిరామ్ సాయిరామ్. నాకేం కావద్దు, నా వాళ్ళకి ఏం కావద్దు.
ఎవరికి ఏం కావద్దని కోరుకుంటూ చేస్తున్నాం. ఇది ఇట్లా పొంగుతుంది, ఈ పిండి కాస్త ఇట్లా అవుతుంది, ఏమో చూద్దాం. అప్పుడు టెక్స్చర్ మారుతుంది, ఉప్మాలాగా అవుతుంది. బాగానే వచ్చేటట్టుంది. టేస్ట్ చూడాలి ఫస్ట్. వస్తుంది. టేస్ట్ వస్తుంది. బేగన్ పెడతాము. నేను అమ్మను ఇది కావాలి మనకి, నాకు అయిందిలకి వస్తుంది, టెక్స్చర్ వచ్చేస్తుంది గ్యాప్లో. ఉంటా మీరు చేసి పని చేస్తున్నాం. ఇది నా కోసం కాదు, మమ్మీ కోసం కాదు, మమ్మీ కోసం. దట్స్ ద టెన్షన్. మేమంటే అబ్బాయి అబ్బాయి మాకు ఏంది తెలియదు, ఎట్లా తింటాం. మాకు మేము చేసుకున్నప్పుడు ఇష్టం వచ్చినట్టు వేస్తాం. ఫస్ట్ టైం ఇంత మెజర్మెంట్ అన్న టేస్ట్ ఎక్కడ కొడతాంది సీనా. సీనా నాకు అర్థమైంది. నీళ్ళలో రవ్వ వేసుకుంటే కలుపుతుంటాడు, అదే అదే పెద్ద అవుతుంది. ఇప్పుడు అట్లనే అవుతుంది అది. అదంటే రవ్వ ఇది కూడా అంతే బే. పిండి, ఇది రవ్వ ఇట్లా అవుతుంది. శనగపిండి రవ్వ నారా నాయన, ఏ ఊర్రా ఇది? అది పిండి కూడా అట్లనే అవుతుంది రా నాయన. ఓకే మంచిగా వచ్చింది. ఓకే సక్సెస్. ఇంకొద్ది పర్లేదు, ఒక తినేటట్టే కొంచెంసేపు చేసి కొంచెంసేపు ఇంకా కలిపితే టేస్ట్ అయ్యాను అవసరమా నీకు? టేస్ట్ తెలుస్తుంది వీడియోలో. పాప తినే మమ్మీ ఎట్లా చేసిన మమ్మీ బాగానే ఉందంట. ఇప్పుడు మనం ఏం చేసినా బాగానే ఉందంట. అంతేగా అంతేగా. హానెస్ట్. ఇంకా నెక్స్ట్ చేసే ఐటమ్స్ కింగ్ ఎంత ఎగుడతాము. మా అన్న మన్యం ధర పూరి చేస్తున్నాడు. ఇప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేస్తాం. అదేందో అట్లా కుదిరేస్తుంది వానికి, ఏదో వచ్చింది షేపు. మనకు అయ్యాన్ని ఎందుకు బాసు? మేము చిన్ననే తింటాం. ఓకే, అప్రిషియేట్ యూ బ్రదర్. ఓకే బండి మమ్మీకి దమ్దా. ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో వచ్చి మమ్మీ నీ తింటుందో లేదో నమ్మకం లేదు. మమ్మీ అసలు తింటుందో లేదా నమ్మకం లేదు నాకు. మా అమ్మ తింటుంది. మమ్మీ థ్యాంక్ యూ. మమ్మీ చట్నీ అయితే నువ్వు చేసినట్లేదు. అది నువ్వు చేసినట్టయితే లేదు, చూడు బాగుందా లేదా రేటింగ్ 10కి. ఏంటంటే మేము వేరే రెసిపీ ఫాలో అయినాం, నీ రెసిపీ ఏందో కూడా మాది తెలియదు. ఆనెస్టీ బాగాలేదంటే బాగాలేదని చెప్పేసి. నీ రాలేదు చట్నీ బాగుంది. 10కి ఎంత? 10కి 9. పూరి అంటే మెత్తగా ఉండాలి. ఎంజాయ్. ఓకే నాకు నచ్చినట్టు చేసింది కాబట్టి 10కు 10. ఓకే రైట్. మా అమ్మ ఒక్కరోజు చేసే వంటని మేము ముగ్గురం చేసినాం. నేను, మా అన్నయ్య, మా డాడీ కూడా వచ్చిండు. అది కూడా చక్కగా రాలేదు పూరి. ఫస్ట్ 4 అయితే అప్పలకి మధ్యలో వచ్చింది. ఫస్ట్ 2-3 అవి మా డాడీ తిన్నాడు. మా డాడీకి అవి అట్లా ఇష్టం అంట. సరే ఏదో ఒకటి, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఏ రీజన్ అని చెప్పి మా డాడీకి ఇచ్చినాం. తర్వాత కొద్దిగా ఏదో కింద మీద పడి పూరిలా చేసినాం, అది మమ్మీకి పెట్టినాం. నైస్. ఇట్స్ ఓకే, మమ్మీ కోసం. ఇప్పుడు లంచ్ మష్రూమ్ బిర్యానీ. టిఫిన్ మనం లంచ్ టైంకి చేసినాం. అట్లా చెప్పొద్దురా, వీడియోలో టిఫిన్ అంటే టిఫిన్ 1 o'clock అయింది. వీడియో సాయంత్రానికి అవుతుంది. లంచ్ సాయంత్రంకి అవుతుంది. టిఫిన్ ఎంతసేపు చేస్తాం కాబట్టి వీడియో ఎంతసేపు అవుతుందో చెప్పలేము, చూద్దాం. వేసి 2 గ్లాసులు బాస్మతి వేస్తే తినలేము కాబట్టి 1 గ్లాస్ అంటే ఏమో తెలియదు, 1 గ్లాస్ బాస్మతి. అవురా ఫస్ట్ దీనిలో కొంచెం చిల్లీ పేస్ట్ కావాలంటే, అందుకే చిల్లీ తోపుగాలం వాడు చెప్పింది చేయకుండా మేము పేస్ట్ చేస్తున్నాం. అట్లుంటుంది మా ఇన్నోవేషన్. వాడు ఎల్లిపాయలు అల్లము సపరేట్ ఏమన్నాడు, మేము పేస్ట్ చేసేస్తున్నాం. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇవి మష్రూమ్. ఇది వేస్ట్ అని తెలియదు నాకు. అన్నీ వేసి తిందాం అనుకున్నావు. ఇప్పుడు అది ఏమంటారుగా ఉల్లిగడ్డ అంటే పొట్టుతో సహా తింటావా? అది కూడా కరెక్ట్ కదా సార్. ఇదేంటిది? ఏం బిగుతున్నాడు?
పుదీనా రాది నేను వీకేది పుదీనా, నువ్వు వీకేది కొత్తిమీర. వేసండి పళ్ళు ఇష్టం. ఎంత మారిపోయా. అరే నువ్వు చెత్త దీనిలోకి వేయకు, నేను ఇక్కడ పెడుతున్నా. సరే నీ దేనిలో పెట్టా మరి మర్చి పక్కకి పెట్టుకో. సువే సువే ఇటనే ఇవన్నీ తేడా ఉన్నాయి. పుదీనా వాసన భారీ దెబ్బ. వీడు మస్తు సూటే పని చేస్తున్నాడు. పుదీనా ఏరి పెడుతున్నాడు, తర్వాత వీడిని కూడా అట్లనే ఏరి పెట్టాలి. చూడండి అమ్మా వీళ్ళ దోస్తులు అంట చూడు మేము వండుతుంది. ఎస్ అంటే వండగలుగుతా. వండుతున్నా అంటే ఏదో విచిత్రంగా చూస్తున్నాను. ఏరా నా ఫేస్ నేను వండుతుండే లేనా మరి? అస్సలు నువ్వు దొబ్బి తింటావు కదరా. చేసింది మాత్రం మీరు తినాలి. మళ్ళీ నైట్ అయితే పాస్ తెప్పించుకున్నావు. వీళ్ళకి పాస్ తెచ్చి ఏమో వీడియో తీద్దాం దాన్ని కూడా. అది వేర్రా. వాడికి లేదయ్యా మా ఊళ్ళో మగవాళ్ళున్నా, వాళ్ళల్లో బటన్స్ ఉన్నా, నీ వంటి వాడు లేడయ్యా. ఇట్టా పొగుడుతూ చెట్టెక్కిస్తున్నావా నా తర్వాత వైపు ముఖ్యం వీళ్ళు లిరిక్స్ పర్లేదు. హమ్మ చేసుడే 2-3 లిరిక్లు వచ్చాయి. ఇంకా 30 సెకండ్ల అంత టాలెంట్ మేము. ఇంట్రోకి వస్తాం. అప్పుడప్పుడు ఇలా ఆడ్గా బిహేవ్ చేస్తుంటాడు. పిచ్చాంది. ఇక్కడ నెయ్యి వేసి చిటపటలు ఆడిస్తున్నాం. నెయ్యి నూనె వేసుకుని చిటపట తర్వాత ఏమేయాలి? మసాలాలు వేసేయాలమ్మా. తిప్పురి ఉల్లిగడ్డలు మసాలాలు వేసేసాం. బిర్యానీ అయిపోయిందని చెప్పాను. మళ్ళీ మీరు మళ్ళీ తిప్పుతురు నన్ను కెమెరా వాటని ఇస్తున్నారు నన్ను. అందుకే ఓ దగ్గర పెట్టా అన్నా నేను. రెచ్చుకోకు. చాలా హ్యాపీయా? టెస్ట్ వస్తుంది. టెస్ట్ నడుస్తుంది. స్టార్ట్ ఇప్పుడు మూత పెట్టు. మూత పెట్టు. ఒకరు చేస్తున్నప్పుడు అది అదంతా రాదు. ఇది చూసినా కదా 3 సార్లు చూసినా నేను వీడియో. జర మంచిగా వస్తుందని ఖుషి అవుతుంది. అట్లా బిర్యానీ లాగా కూర్చొని సార్లకి తినపులు ఉంటే చాలు. తినపులుగా చేస్తాం. తినపులు ఏ మాస్టర్ నచ్చదు అనుకుంటే నువ్వే చేస్తున్నావు కానీ మొత్తం అది ఇవి వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసి మళ్ళీ అటు కలిపి కలుపు రాజా కలుపు. కలిపి ఇంకా మంచిగా అట్లనే చేయి దాన్ని. బాగా అయింది కానీ వేసి ఏం కదా అడిగిందా వేసి లోపల అడుక్కుంటుంది. చాలు 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 చాలు. ఎన్ని తంటాలు పడుతుర్రా ఒకరోజు. నాకు నిజంగా ఎండ్ ఆఫ్ ద డే నేను జాల్సిన మాట నాకు ఒక అండ్ వస్తుంది. ఉప్పు వస్తుంది చెయ్యి రైట్ హ్యాండ్. సూపర్ ఉందిరా చేసి నాకు ఇందుకే వండుతుంది. ఎక్కువైందా? ఎక్కువైందని చెప్పండి. చెప్పు ఒకటి చెప్పు. నువ్వు అట్లా ఫేస్ మారింది నీది. ఒక 2 నిమిషాలు గ్యాప్ ఇచ్చావు. నాకు అర్థమైంది. అయినా నేను కలుపుతుంది అవన్నీ వచ్చింది. ఇప్పుడు అన్నం వేసి
నీళ్ళు ఎన్ని వేయాలో చూడు. బియ్యం వేసి ఆల్రెడీ నానబెట్టిన బియ్యము చేతనాను బీబీ ఇప్పుడే వేసిన బియ్యము అది కలపాలి కూడా కలపాలి వచ్చి కలిపి రెడీ ఏడుకోసం చేసానే ఈయన కోపం తెప్పినాకనే చేస్తున్నాడేమో అని నా ఫీలింగ్. చేశాను డాడీ మేము. నువ్వు నీకు ఫుడ్ కావాలా నీకు ఎంతసేపు చేస్తున్నాను కావాలా? తొందరగా కావాలి. సూపర్ అయింది బిడ్డ. వేసేయమంటావా నీళ్ళు? వేసేయండి పోయి ఇవన్నీ పెట్టద్దు. ఒక టీ గ్లాస్ ఒకటి 3 మోస్ అయితే బియ్యం వేసి నీళ్ళు వేసి కలిపేసి మూత పెట్టేసి ఉడికించేసి మింగేది. జడసేపు గామున కూర్చోండి అయిపోద్ది. అదే అయిపోద్ది దానికి గెలకండి. ఫీలింగ్ వావ్ మష్రూమ్ బిర్యానీ కలర్ఫుల్ ఉంది మంచిగా. చూద్దాం టేస్ట్ ఎట్లుందో. మష్రూమ్ ఉందా? కారం ఉందా? కాలుతుంది. బాగుంది కాలుతుంది. ఉప్పు 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 ఉప్పు. నెక్స్ట్ వచ్చేసి డిన్నర్ పన్నీర్ బటర్ మసాలా విత్ చపాతీ. మా మమ్మీకి నచ్చుతుంది. ఇది సోలో పర్ఫార్మెన్స్ అనమాట. నేనే చేస్తున్నా మ్యాక్సిమం. లక్కీ కొంచెం పని ఉందంట. బటర్ వేసినాం. టమాటాలు, ఆనియన్, మిర్చి. చిట్కేడు ఏమని చిట్కా నేను ఎట్లా రికార్డ్ చేస్తున్నాను అది తెలియదు. చేస్తున్నాను సార్ చెయ్యి. నీళ్ళు వేసి పెట్టేసాం. చూద్దాం ఎట్లయితుందో. నాకు కూడా తేడా కొడుతుంది. యాక్చువల్గా ఇంత చిన్న కట్ చేయరేమో కానీ నేను చేసేసిన అట్లా. 2 స్పూన్ల కారం వేయండి. కొంచెం ఉప్పు వేసుకోండి. ధనియా పొడి, కొంచెం బటర్ వేసుకొని రోజు చేసుకోవాలి. ఇది కొంచెం బటర్ ఎక్కువ. యూట్యూబ్ చేసుకుంటా ఏం చేయలేమనుకుంటారు కానీ నేను వంట కూడా నేర్చుకుంటున్నాను. ఫస్ట్ టైం ఇంత పెద్ద వంట వేయడం. ఆ ప్యూరీ మొత్తం దీనిలో వేసేసి పన్నీర్ వేసి జరసేపు ఉడకనిస్తే అయిపోతుంది. అంటే ఇంకొన్ని వేయాలి. కసూరి మేతి వేసి పడు రావట్లేదు అన్నట్టుంది. కొత్తిమీర కూడా వేసేసి కలిపేస్తే ఏముందిలే అయిపోయింది. పన్నీర్ బటర్ మసాలా కూడా మంచిగా వచ్చింది. తినేసినాం అయిపోయింది. అది వీడియో తీయాలి అంతే. ప్లీజ్ subscribe this account for more fun. Thank you.